ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో ప్రభుతో ప్రతిదినం అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని బిడ్డలారా ఒక ప్రత్యేకమైనటువంటి దినం. ఏంట దినం? టీచర్స్ డే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎవరైనా టీచర్స్ ఉపాధ్యాయులు ఉన్నట్లయితే హ్యాపీ టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. బైబిల్లో గమనిస్తే దేవుడు అందరికంటే గొప్ప ఉపదేశకుడు, బోధకుడుగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా బైబిల్లో చూస్తే బోధించేవాడుగా ఉన్నాడు. దేవుడు అందరికంటే గొప్ప బోధకుడు. ఆయన మాటల్లో అంత శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో ఈ టీచర్స్ డే దినమున దేవుడు ఏం మాట్లాడబోతున్నాడు అని ఆలోచిస్తున్నావా? ఈ మాటలు కేవలం టీచర్స్కి మాత్రమే కాదు, అందరికీ వర్తింపదగిన మాట ఏంటో తెలుసా? కీర్తనల గ్రంథం 32వ అధ్యాయం 8వ వచనం, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత అద్భుతమైన మాట! దేవుడు అంటున్నాడు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. ఎస్, దేవుడు అందరికంటే గొప్ప బోధకుడు, మంచి బోధకుడు. ఏ పరిస్థితుల్లో నువ్వు తారుమారైపోయావో నాకైతే తెలియదు, కానీ ఈ సమస్యను ఎలా నేను తప్పించుకోవాలి, నా వ్యాపారంలో ఎలా నేను అభివృద్ధి అవ్వాలి, నా పిల్లలను ఎలా నేను చక్కగా పెంచుకోవాలి, నా భర్తను ఎలా నేను మార్చుకోవాలి, నా ఇంటిని ఎలా కట్టుకోవాలి అని ఏ ఆలోచన నువ్వు కలిగి ఉన్నప్పటికీ కూడా దేవుని దగ్గరికి రా. ఎందుకనంటే దేవుడు ఉపదేశం చేసే మంచి బోధకుడు, దృష్టి ఉంచి ఆలోచన చెప్తాడు. ఆయన బోధ, ఆయన ఉపదేశం నువ్వు విన్నట్లయితే నీ జీవితాన్ని ఎంతైనా కూడా కట్టుకోగలవు, నిలబెట్టుకోగలవు. దేవుడు ఈ టీచర్స్ డే సందర్భంగా మాట్లాడినట్టు ఈ మాట మనందరి జీవితాల్లో ఆయన నిరంతరము బోధకుడై మనకు ఉపదేశిస్తూ మనలను ఆయన మార్గములో నడిపించునుగాక. పరిశుద్ధుల తండ్రి, నీకు వందనాలు. నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన మార్గము నీకు బోధిస్తానన్నా. ఎంతమంది అయితే ప్రభువా ఈ ఉపదేశం నాకు కూడా కావాలని ఎదురు చూస్తున్నాను, వారి జీవితంలో నిశ్చయముగా ఉపదేశించి ప్రభువా వారి జీవితాలు స్థిరపరిచి బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.